జెండా ఈ రక్తంతో ఎరిపెక్కిన ఈ ఎర్ర జెండా మనకు రాబోయే కాలంలో అండగా ఉంటుందని చెప్పి అప్పుడు ప్రారంభించిన దాంట్లో వచ్చిన ఎర్ర జెండా ఇది. సిపిఎం పార్టీ ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవి కష్టజీవుల పార్టీలు కాబట్టి ఎర్ర జెండాను పెట్టుకున్నాయి. కానీ మిగతా పార్టీలు అన్నీ అందరి పార్టీ అని చెప్తుంది. అందరి పార్టీ అని ఇప్పుడు చేస్తుంది ఏంటి? పార్టీలు వేరైనా, రంగులు వేరైనా, జెండాలు వేరైనా, వీళ్ళందరూ కూడా కార్మికుల్ని, కష్టజీవులు దోచుకునే పని చేస్తున్నారు. ఇప్పుడు 8 గంటల పని విధానం 139 సంవత్సరాల క్రితం వచ్చిందని ఇప్పుడు దాన్ని తలకిందులు చేసి ఇప్పుడు 10 గంటల పని విధానం ఉండాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీర్మానం చేశాడు, అంటే మంత్రిమండలిలో తీర్మానం చేశాడు. రేపు వర్షాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, అందులో చట్టం చేసేస్తారు. చట్టం చేస్తే అప్పుడు ఏమవుతుంది? అంగన్వాడీ సెంటర్లు 8 గంటలు నడిపితే కుదరదు, 10 గంటలు నడపాలి. ఆశా వర్కర్లు వాళ్ళ మొత్తం 10 గంటలు చూపించాలి. లేకపోతే ఇందులో ఉన్న ఉద్యోగస్తులైనా సరే ఇంతకుముందులో 10 గంటల ఇక్కడ రాకపోయినా ఇంకా అనేక చోట్ల మనకి వివిధ సంఘాలు ఉన్నాయి.